తెలుగు, హిందీ భాషల్లో వరుస హిట్లు ఇచ్చిన అలనాటి దర్శకులలో కె బాపయ్య ఒకరు. అప్పటి స్టార్ హీరోలతో, హీరోయిన్స్తో ఆయనకు మంచి పరిచయాలు ఉండేవి. రీసెంట్గా ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తెలుగులో శోభన్ బాబు, కృష్ణ ఇద్దరు కూడా జెంటిల్మెన్ అనదగిన వారే. ఇద్దరు ఎంతో ఓపికతో ఉండేవారు. తమ పోర్షన్ పూర్తవగానే వెళ్ళిపోయేవారు అని అన్నారు. మొదట్లో జినతమన్ యాక్టింగ్ నచ్చేది. ఆ తర్వాత హేమమాలిని, శ్రీదేవి నటన అంటే ఇష్టం ఉండేది. శ్రీదేవితోనే ఎక్కువ సినిమాలు చేశారు. జయలలిత గారి విషయానికి వస్తే నేను దర్శకత్వం వైపుకు వచ్చేసరికి ఆమెకి సినిమాలు తగ్గిపోయాయి. తమిళంలో కూడా ఆమెకు సినిమాలు లేని పరిస్థితి. ఆమె చివరి సినిమాను తెలుగులో రామానాయుడు గారు తీశారు, కానీ అది అంతగా ఆడలేదు అని చెప్పారు. సినిమాలలో అవకాశాలు లేని సమయంలో ఆర్థికంగా ఆమె ఇబ్బంది పడ్డారు. అప్పటి వరకు సంపాదించింది ఏమైపోయిందో తెలియదు. శోభన్ బాబు గారు కొంత సాయం చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలోనే ఆమె తన ఇల్లు షూటింగ్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక సినిమా షూటింగ్ కోసం నేను కూడా ఆ ఇల్లు చూడటానికి వెళ్ళిన వాడిని. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్ళడం, ముఖ్యమంత్రిగా ఎదగడం అందరికీ తెలిసిందే అని అన్నారు.